మనము మన హృదయాలు సిద్ధపరచుకున్నప్పుడే మనము అలాగా దేవుని మార్గంలో నడవగలము. అదే దేవుని యొక్క చిత్తం అన్నమాట. అది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనంలో ఉంది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అని యేసయ్య చెప్తున్నారు. మనకి కూడా తండ్రి అయిన దేవుడు మనకు కూడా కొన్ని పనులు అప్పచెప్పారు. ఉట్టినే మనల్ని రక్షించుకోలేదు, ఉట్టినే మన జీవితాల్లో అద్భుత కార్యాలు అనుక్షణము చేయట్లేదు. ఆయన కృపను బట్టి ఆయన మనల్ని క్షమించి ప్రేమించి మనకు అర్హత లేకపోయినా దేవుని యొక్క అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడంటే తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడే దేవుడు ఇస్తారు. తండ్రికి లోబడినప్పుడే ఇస్తారు. దేవుడు మరి కుమారుడైన దేవుడు మరి భూలోకానికి రావడానికి తనకి ఇష్టపడ్డాడు కాబట్టి అలా ప్రార్థన చేసినప్పుడు, ఆయన సత్కార్యాలు చేసినప్పుడు బుద్ధి కలిగి ఆయన దేవుని మాటలన్నీ కూడా విని అలాగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్న వాళ్ళని ఏమంటారు? బుద్ధిమంతులు అంటారు. అలాగా ఆకాశంలో జ్యోతులలో ప్రకాశిస్తారని ఉంది దానియేలు పత్రికలో. కాబట్టి మనం బుద్ధిమంతులాగా ఆకాశంలో నక్షత్రాల వలె ఆయన వార్తను ప్రకటించడానికి ఈ అంచె దినాల్లో దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమందంతటను ప్రకటించబడను, అటు తర్వాత అంతము వచ్చును అంటున్నారు. ఈ రాజ్య సువార్త మనం చెప్పకపోతే మరి దేవుడు త్వరగా రాడు. దేవుడు త్వరగా వస్తేనే మనకి సంతోషము, ఆనందము. ఈ లోకంలో పాపం అంటుకోకుండా మనం జీవించాలంటే కొన్ని త్యాగాలు, పరిశుద్ధత, కొన్ని శ్రమలు అన్నీ కూడా భరించవలసి వస్తుంది. అవన్నిటికి మరి దానికి గుడ్ బై చెప్పి దేవునితో యుగాలు సంతోషంగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ ఆశపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమే లోకమందంతటను ప్రకటించబడదు, అటు తర్వాత అంతము వచ్చును అంటున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో సర్వ లోకములకు ప్రజాసంఘ వ్యాధి వల్లనే కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు మరి తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే ఎన్ని పరిస్థితులున్నా ఆ నిండు చూడాలైన మరియమ్మ ఎలా వెళ్ళింది. ఎన్ని శ్రమల గుండా మరియమ్మ వెళ్ళింది. మరి కుమారుని కన్న తర్వాత తన ఖడ్గములో నుంచి, తన కడుపులోంచి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళిపోతుందని మరి సీమోను ప్రవక్త మరి ఆయన కోసం ఎదురు చూస్తూ ఆ మాటలు చెప్తాడు, ఆ ప్రవచన మాటలు చెప్తాడు మరియమ్మకి. అది నెరవేర్చి తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చి కుమారుడైన యేసయ్య ఏం చేశారు? జయించి తండ్రి కుడి పార్శ్వాన ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో మనము కూడా అలాగ తండ్రి కుడి పార్శ్వాన మనం కూర్చుండాలని మనం ప్రార్థన చేయాలి. అది పాట పాడుకున్న మనం మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నారు. మత్తయి సువార్త 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దాన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వల్ల వారికి దొరుకును అని చెప్తారు. మనం భూ సంబంధమైన కన్నా పరలోక సంబంధమైన మనం అడిగితే, పరలోక సంబంధం ఏంటి? పరలోకం నుండి వచ్చే అభిషేకం అనేది మనం పొందుకోవాలి. తండ్రి చిత్తం అనేది మనం నెరవేర్చడానికి దేవుని అడగాలి. కాబట్టి తండ్రి చిత్తము నీ పట్ల నా పట్ల ఏముందో అది దేవుడు బయలుపరిచినప్పుడు దేవుడు మరి అడిగిన దేవుడు మరి ఆ విధంగా మనకు నెరవేర్చడానికి తండ్రి చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవాలి. దేవునితో మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థనే కాకుండా ప్రార్థన ఏంటంటే టెంపరీ అయిపోతుంది. వాక్య ప్రకారం ప్రార్థన చేయకపోతే అది ఆ అగ్ని అనే అభిషేకము మన ఒంటిలో ఉండదు. ఆ అగ్ని అభిషేకంతోనే అక్కడ సత్కార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ సత్కార్యాలు చేస్తూ బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె ఉంటారని వాక్యం చెప్తుంది కదా, ఆకాశంలో ప్రకాశిస్తారని. ఆ విధంగా దానియేలుగా చెప్పిన ప్రవచనం మన పట్ల నెరవేర్చబడడానికి దేవుడు ఇష్టపడి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి దేవుడు మరి అటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యంలో 1:22లో, తరువాత ఆయన పరమనకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి
నా మొదటి గ్రంథములో రచించితిని. పౌలు గారు మరి ఆ విధంగా నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పారు. రోమా ప్రభుత్వము ఎంతగానో శ్రమలు పెట్టింది. అంత శ్రమలు పెట్టినా సరే మరి యోహాను గారు మరి మరి ఆ విధంగా ప్రకటన గ్రంథం రాసడానికి ఎన్ని శ్రమలు పెట్టినా ఈ ప్రార్థన మరి ఈ అభిషేకము, దేవుని వాక్యము, తండ్రి చిత్తము వారి పట్ల నెరవేర్చినట్లుగా మన పట్ల కూడా నెరవేర్చబడాలంటే అటువంటి విషయాలు మనం బోధిస్తూ ఉండాలి. ఆ వాక్యము ప్రార్థన కలిపితేనే అగ్ని మంటలాగా అభిషేకం అనేది దేవుడు మనం పనికి వెళ్తుండగానే దేవుడు దాని ముందే దేవుని పాదం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. అటువంటి మాటల్ని దేవుడు ప్రకటించమని చెప్తున్నారు. కాబట్టి మనం ఏవో కథలు కహానీలాగా ఎప్పుడో కథలు సండే స్కూల్ చెప్పినట్టుగా సండే స్కూల్ చెప్పినట్టు అవి మనం వినుకొని ఉండే పరిస్థితులు ఇప్పుడు కాదు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలని దేవుడు అలాగా ఆశపడి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది అని యేసు ఎలాగైతే సాక్ష్యం చెప్తున్నారో మనము కూడా మనకి ఏది అప్పగించబడింది అని గురి యొద్దకే మనం పరిగెత్తాలి. పౌలు ఎన్ని ఒక ముళ్ళు ఆయనకు ఉన్నా సరే అది నా కృప నీకు చాలు అన్నాడు. ఇప్పుడు కృప దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఉంటే చాలు. తండ్రి దేవుని మనం కలిగి ఉన్నాం, మనకు అన్నీ ఉన్నట్టే. రాజు మనోడైతే రాజ్యం అంతా మనదే కదా. అలాగే మనము దేవుని రాజ్యాన్ని కట్టడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుందామని మనం పాటుపడి దేవుని ఆరాధించాము, దేవునితో మాట్లాడాము. దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చారు, మనతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. దానికి అవును ప్రభా నేను అని తీర్మానం చేసుకోవాలి. అవును దేవా నేను అలా ఉంటానయ్యా అని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడం నా బిడ్డలకి దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు మరి కుమారుని ఎలాగైతే ఆశీర్వదించారో ఆ విధంగా దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతూ మరి ఇంకేం మాట్లాడుతున్నారంటే ఎప్పుడైతే తండ్రిని మనము తెలుసుకుంటామో కుమారుడైన యేసయ్య 3.5 సంవత్సరాలు వచ్చి ఏం చేశారో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. లేకపోతే అవి బోధించరు, అలా నడవలేరు, అలాగా జీవిస్తారు. తండ్రి చిత్తం అంటే అదేనమాట. దేవుడు ఈ యోహాను పత్రిక వరకు మొత్తం మార్కులు కానీ యోహాను సువార్తలో ఉన్న విధంగా మనము మన లైఫ్ స్టైల్ అలా ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వారికే ఇస్తాడు కానీ అందరికీ ఎవరు పరిశుద్ధాత్మ కావాలని చాలా బాధపడుతుంటారు. కానీ మనుషుల ద్వారా వచ్చేది కానే కాదు అది. కాబట్టి సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడనూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచని ఉద్దేశించనో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. మనము తండ్రిని మనము ఎరగాలి అంటే కుమారుని ఎరగాలి అంటే ఫస్ట్ తండ్రిని ఎరగాలి. తండ్రిని మనం ఎరగాలి. తండ్రిని ఎరుగుతేనే యేసయ్య తన కుమారుని ఎలాగ పంపించాడు, కుమారుడు ఎలాగ విధేయత చూపించాడు, ఈ భూలోకంలో ఆయన ఎన్ని శ్రమలు పొందినా సరే తండ్రికి దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆఖరికి చనిపోయినప్పుడు కూడా తండ్రి మన పాపంలో ఆయనలోకి వెళ్ళిపోయి తండ్రికి దూరం చేసే అది మనం గమనించాలి. కాబట్టి ప్రయాసపడి భారము మోసుకున్న చిన్న సమస్తమైన జనులారా అని మనల్ని పిలుస్తున్నాడు. అది అర్థం కావట్లేదు. దేవుని సన్నిధికి రండి అని అంటే దేవుని సన్నిధి ఇష్టం ఉండట్లేదు. ఇంటిలో ఎక్కడ దేవుని సన్నిధి అనుభవించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తారు. అప్పుడు తండ్రిని ఎవరైతే తండ్రి ఏ పని మనకు అప్పచెప్పారో ఆ విషయాలు అర్థమవుతాయి. అర్థమైన తర్వాత యేసయ్య ఎవరో అనేది ఆయన ఎందుకు ప్రాణం పెట్టారు అనే విషయాలు అర్థమయ్యి అవి క్రియల్లో మనం పెట్టాలి. అదే అపోస్తులుగా బోధ అన్నమాట. అపోస్తులుగా దేవుడు తయారు చేశాడు మనల్ని.
శిష్యుడిగా తయారు చేశాడు. ఆయన శిష్యుడిగా మనం ఉండి ఆయన చేసే కార్యాలు మనం చేయగలిగి ఉండాలి. అది తండ్రి చిత్తము. కాబట్టి కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించానో, కుమారుని ఎవరిని ఆయన బయలుపరచడానికి ఎవరిని ఉద్దేశిస్తున్నాడో వాడు గాకను మరి ఎవడనో తండ్రి వేరుగాడు. తండ్రిని మనం అర్థం చేసుకుంటే అప్పుడే కుమారుడు మనకు అర్థమవుతాడు. అప్పుడు ఆయన చేసిన క్రియలు కూడా మనం చేయగలము. చేసి ఎలా ఉంటామో ఒకసారి చూడండి. ఆయన పోలి నడుస్తామన్నమాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చాలాసార్లు ఈ మాటలు మాట్లాడడమైంది. ఈ మాటలకి ఎప్పుడైతే మనము తండ్రిని ఎరుగుతామో అప్పుడు కుమారుని ఎరుగుతామో, కుమారుని ఎరిగిన తర్వాత ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు అంటున్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు. అబద్ధాలు అనేవి ఆడరు, అబద్ధ బోధకుల దగ్గర ఉండరు. వాళ్ళకి అర్థమవుతుంది తండ్రిని ఎరిగినప్పుడు. మరి మా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పడం బోధలోని వాళ్ళు స్థిరపడి ఉంటారన్నమాట. క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉంటారు. వాక్యం చూస్తారు, వాక్యం పట్టుకొని ధ్యానిస్తారు, వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం ప్రత్యక్షత అనే దేవుడు వారికి అర్థమవుతాడు. తండ్రి అయిన దేవుడు అర్థమైనప్పుడు మరి యేసయ్య ఎవరో అర్థమవుతారు. యేసయ్య అంతా ఆది కాండంలో ఉన్నాడు, కానీ ఆది కాండంలో లేరు అని చెప్తుంటారు. ఆది కాండంలో లేడు దేవుడు అని అంటుంటారు చాలామంది. కానీ దేవుడు ఆది కాండంలో ఉన్నాడు. ఆయన అది చెప్పిన విషయాలే, ఆ ప్రవచనాలే నూతన బంధంలో నెరవేర్పు చేశాడు. నెరవేర్పు జరిగిపోయింది. ఇన్ని చేశాక 2వ రాకడలో దేవుడు వస్తున్నాడంటే చాలా మందికి అర్థం కావట్లేదు ఆ విషయాలు. లోకము ఎంత భయంకరంగా ఉందో అవన్నీ మీకు తెలుసు, అవన్నీ చూస్తున్నారు. దాని కారణాలు ఇవే. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. దేవుడు అసలు తండ్రిని ఎరగకపోతే కుమారుని ఎరగలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చూడండి, మళ్ళీ మీకోసం చదువుతున్నాను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అని యేసయ్య చెప్తున్నాడు. తండ్రి చేత మనకు అప్పగిస్తాడు. కుమారుడికి ఎలాగైతే అప్పచెప్పాడో రోమ 8:14 ఉంటుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు దేవుడు. ఆ కుమారుడిగా నువ్వు ఉన్నావా, ఆ కుమారుడిగా నువ్వు ఉన్నావా, అప్పుడు నీకు అర్థమవుతుంది నీకు దేవుడు ఏది అప్పచెప్పాడో. ఈ భూలోకంలో తిని తాగి పడుకోవడానికి కాదు. ఎందుకంటే తండ్రిని మనం ఎరుగున్నాం కదా, తండ్రిని దేవుడు మనతో ఉన్నాడు కదా, మనకు సమస్తము ఉన్నట్టే లెక్క. మనకున్న సమస్యలన్నీ కూడా చాలా చిన్నవి. అవి చాలా పెద్దగా చేసుకొని సాధారణంగా చూపించి ఏడిపిస్తూ ఉంటాడు. ఆ సమస్యను దాటి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు సహాయం చేయడానికే ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అలాగే ఒక సాక్షిగా నన్ను కూడా నిలబెట్టాడు మీ ఎదురుగుండా. నేను అలా నిలబడి నన్ను దేవుడు అలా నిలబెట్టాడు కాబట్టి నా ఆ తండ్రి ప్రేమ నాకు నేను పొందాను. కాబట్టి యేసయ్య ఎవరో, ఆయన ప్రణాళిక ఏంటి, అవన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడి దేవుడు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అనే లెక్క దేవుడు అక్కడ రోమ 8:14 ఉన్నది నా పట్ల నెరవేరింది. దెయ్యం వచ్చి కూడా నేను ఎవరు అని అంటే, దెయ్యం నెలగొట్టినప్పుడు దేవుడు బిడ్డ అని చెప్పింది. దేవుని ఆత్మతో ఉన్న బిడ్డలో కూడా నేను ఎవరిని నీతో మాట్లాడుతున్నానంటే దేవుని బిడ్డ అని చెప్పింది. చెప్పిరాళ్ళు నాకు అది ఎంత మంచి సాక్ష్యం, నేను దేవుని బిడ్డని అని. అందుకని దేవుడు ఈ విషయాలు నేర్పించారు. లేకపోతే అంతకుముందు నాకు తెలియలేదు. నాకు 21 సంవత్సరం 22 సంవత్సరాల వరకు కూడా ఈ విషయాలు నాకు తెలియలేదు. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మని 1999లో పొందుకున్నాను, అప్పుడే నాకు తెలిసింది. తెలిసినప్పటి నుంచి కూడా దేవుని నేను ఇంకా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూశాను. ఎందుకంటే దేవుని కలిగి ఉన్న వాళ్ళకు అన్నీ ఉన్నట్టే లెక్క. దేవుడు అంచెలంచెలుగా అలా అభివృద్ధి చేస్తాడు ఆ మనిషిని. ఎప్పుడైతే తండ్రి చిత్తము నా పట్ల ఇది అని తెలుసుకున్నానో, అపోస్తుల బోధలో నన్ను పెంచడానికి దేవుడు ఇష్టపడ్డాడో, ప్రతి విషయంలో కూడా దేవుడు విడుదలిచ్చారు. అలా విడుదలిచ్చి దేవుడు అంచెలంచెలుగా దేవుడు ప్రతి మర్మాలు కూడా నాకు బోధించి ఈ దినము దేవుడు ఇలా నిలబెట్టారంటే ఆ కుమారుని
ఎవరికైతే బయలును ఉద్దేశించినో వాడు గాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు అని ఉంది ఇక్కడ వాక్యం 27వ వచనం చూడండి. దేవుడు మనల్ని తెలుసుకుంటాడు అనమాట. దేవుడు మన పక్షంగా ఉంటాడు. సమస్యలనే వాటిని దాటి మరి మనల్ని నడిపిస్తాడు. శోధన జయించేవాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటం ఇస్తానన్నది ప్రకటన 22:10 ఉంది ఆ మాట. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే ఈలోక సమస్యలన్నీ కూడా మనకి చాలా చిన్నవిగా కనబడతాయి. తండ్రి చేత తండ్రి మనకి ఏది అప్పగించాడో అనే విషయం మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడితేనే కదా అర్థమవుతుంది. ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, వాక్య ప్రత్యక్షత లేకుండా, ప్రార్థన వాక్యము కలిగి మనము ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. దేవుని అభిషేకము మనకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నడిపిస్తాడు. అలాంటి వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి వారిని ప్రయాసపడి భారము అంటే పాపము, శాపము అటువంటివన్నిటి నుండి నేను విడిపిస్తానని సమస్త భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రశాంతత అనేది దేవుడు ఎవరిలో ఉన్నారో వాళ్ళలో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దేవుని మాట వినరో వాళ్ళ హెచ్చరిక దైవావేశం వల్ల వాళ్ళని హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు అని ఉంది. అక్కడ శిక్ష కూడా వేయండి అని ఉంది వాక్యం. కాబట్టి అలాగా మనము చెప్పగలం అనమాట. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా మనం చెప్పగలం. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. అలాగే క్రీస్తు వెళ్ళే ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదగాలి. అలాగే ఎదగమని అలాగే ఎదగాలి అంటే మనకి ఏం కావాలి? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. శిరస్సు అంటే సంఘానికి శిరస్సు దేవుడు, మనకి కూడా శిరస్సు దేవుడే. దేవుడి బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిరస్సుగా దేవుడు ఉంటాడు. మనుషులు శిరస్సుగా ఉండరు. అంటే వాళ్ళు చెప్పినట్టు వినరు. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్తున్నారు కదా. అలాగే ఉండరు. దేవుడి శిరస్సుగా ఉండి దేవుడికి మొదటి స్థానం ఇచ్చి తర్వాతే ఎవరికైనా స్థానం ఇస్తారు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం తన పరిమాణం చెప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమేందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్టు శరీరంలో అభివృద్ధి కలుగు చేసుకుంటూ ఉంటుంది. దేవుని ప్రతి ఒక్క శరీరము, సంఘము కూడా అలా ఉంటుంది. ప్రతి ఒక్క దేహం అనే దేవుని ఆలయము అనే శరీరం కూడా ఆ విధంగా ఉంటుంది. అలా ఉండి దేవుడు పని చేయమని చెప్తున్నారు. దేవుని బిడ్డ 11వ అధ్యాయము 27వ వచనంలో యోహాను మరి చెప్తున్నారు. ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాటలు చూద్దాము. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించిన అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వాళ్ళకి బ్రతికిస్తాడట. ఆయనకి ఇష్టమైనప్పుడు తండ్రిని నేర్చుకోవడానికి తండ్రి ఎవరో తన చిత్తం ఎలాగో తెలుసుకోవాలంటే కుమారుడిని మనం అలాగే ఎరగాలి అంటున్నారు. అలాగే ఎరిగిన వారికి దేవుడు ఎలాగంటారంట, తండ్రి మృతులను ఎలాగో లేపాడో బ్రతికించాడో అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారు బ్రతికిస్తాడు. ఇప్పుడు యేసయ్య చనిపోయినప్పుడు తండ్రి లేపాడు కదా, ఆయన సమాధి ఖాళీగా ఉంది కదా. అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వల్ల అలా బ్రతికిస్తాడు దేవుని బిడ్డ. దీన్ని బ్రతికించడం అంటే నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిగా జీవించడం కాదు. అదొక బ్రతుకు కానే కాదు. నేను బ్రతికే ఉన్నాను కదా, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. అది బ్రతుకు కాదు. మృతులకు దేవుని కాను అంటున్నాడు ఆయన. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిమైన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అలాంటి బ్రతుకు కాదు. తండ్రి చిత్తం అనేది ఏంటి అని ఈ రోజే తీర్మానం చేసుకొని నా పట్ల ఏంటి తండ్రి చిత్తం అని దేవుని మాటలు ప్రకటించాలి. అపోస్తులు ఏ విధంగా చేశారో దేవుడు శిష్యులు తయారు చేయమని మత్తయి 28:19 ఉంది కదా. అది గ్రేట్ కమిషన్ అంటారు. అంటే దేవుడు మన దగ్గర మొదటి రాకడలో వెళ్ళి ఆయన మనకి నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా నేను మరల వచ్చి మేము తీసుకెళ్తానని ఒక హోంవర్క్ ఇచ్చాడు. ఈ గ్రేట్ కమిషన్ సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని చెప్పి నా మూలంగా మీరు బాప్తిసాలు ఇవ్వండి. నేను ఏ సంగతులు చెప్పానో అవి మాత్రమే మీరు బోధించండి, అప్పుడు మీతో సదాకాలం ఉంటాను అంటున్నాడు. ఆయనతో మనం సదాకాలం ఉండడానికి
ఆ తండ్రిని ఫస్ట్ ఎరగాలి. ఎరిగినప్పుడు కుమారుడు అర్థమవుతాడు. కుమారుడిని బ్రతికించిన తండ్రి అయిన దేవుడికి అలాగే ఇష్టంగా ఉన్న వారిని బ్రతికిస్తాడట. ఎందుకు? దేవుడు చేసే కార్యాలు చేసే విధంగా. ఏంటది అంటే ఎఫెసీ 4:15 ప్రేమ ఉంటుంది, సత్యము చెప్తారు, క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటారు. అలా ఎదగడానికే ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చుటది ఎడతెగక ఉండాలి. అది కొద్ది మంది అని కాదు, నువ్వు ఇష్టమైతే నువ్వు కూడా అలా తయారవుతావు. దేవుని బిడ్డలుగా దేవుని సేవకుల్ని ఎంచుకుంటాడు అని ఇక్కడ లేదు. వాక్యంలో మీరు బాగా చదువుకోండి. ఎవరికైతే ఇష్టం ఉంటుందో, దేవుని అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో, దేవునికి ఇష్టంగా నువ్వు ఏ పనులు చేస్తావో, అబద్ధాలు ఆడుతున్నావా, సెల్ ఫోన్లు చూసుకొని నీ కన్ను తేటగుంటే నీ శరీరం అంతా వెలుగుమయమై అవుతుందని ఉన్నది. తేటగా ఉండాలి మనది. నీ కన్ను చెడిపోయిందనుకో, సెల్ ఫోన్ చూసి, టీవీలు చూసి, బూతులాడి, అబద్ధాలాడి, మద్యపానం, కైనీళ్ళు, తంబాకులు ఇవన్నీ తిని నువ్వు మాయ చేసి, అలాగే దేవుడికి ఇష్టం లేని పనులు ఏవైనా చేసావనుకో, అప్పుడు దేవుడు నేను బ్రతికించడం అంటే దేవుని కోసం బ్రతకవు, సాతాను కోసమే నువ్వు బ్రతుకుతున్నావు అని గుర్తుపెట్టుకో. దేవుని రాజ్యము మనకి సమీపంగా ఉంది. దేవుడు ఈ వార్తలు సకల జనులకి ప్రకటించిన తర్వాతే అక్కడ అంతము వస్తుంది అని చెప్తున్నారు. ఈ కృపకాలంలో ఎంత టైం ఇస్తున్నాడు మనకి. మత్తయి 24:14 ఉంది కదా, ఈ మాటలు ప్రకటిస్తున్నావా? నీ కుటుంబానికి కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ, నీ సంఘాన్ని కానీ ప్రేమిస్తూ ఏవో పార్టీలు పెట్టి వాళ్ళు వండి పెట్టి వాళ్ళకి ఏదో చేద్దామని కాదు. ఇది ఆత్మిక ఆహారము, ఇది పెట్టాలి, ఇది ప్రకటించమంటున్నాడు దేవుడు. పరలోక రాజ్యము ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉన్నదని చెప్తున్నారు. భూ సంబంధమైనవి వెతుక్కోవడం కాదు, పరలోక సంబంధాలు వెతకమంటున్నారు. కాబట్టి దేవుడు ఇది వెతకడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన వెలుగే ఉన్నాడు. వెలుగు సంబంధులుగా మనం ఉండాలి, చీకటి సంబంధులుగా. మరి చీకటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదు. ఆ వెలుగనే వాక్యాన్ని మనం కలిగి ఉండి అలాగా ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి తండ్రి గణపరిచినట్లుగా అందరిలో కుమారుని గణపరచవలని, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాను, కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచాడు. అసలు యేసే దేవుడనే ఒప్పుకోరు చాలా మంది. మనుష్య రూపంలో ఆయన అంత తగ్గించుకొని వస్తే, మీరు ఇలాగ నన్నుపోలి ఇలా నడవండి అని చెప్తే, అటువంటి వారికి నువ్వే ఒక మాదిరిగా ఉండాలి. అందుకని క్రీస్తు పోలికగానే, క్రీస్తు లాగా సత్యము చెప్పుకోవచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి అని అందుకే అక్కడ పౌలు గారు చెప్తున్నారు. 14వ వచనంలో, అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలు ఏం చేస్తారు? ఏది పడితే అది నమ్మేస్తారు. అలా నమ్మద్దు. ఈ అంచె దినాల్లో అబద్ధ బోధకులు వస్తున్నారు అని మొదటి యోహాను 4:1 ఉంది. ఆ ఆత్మలు ఏంటో మీరు పరీక్షించుకోండి, మీరు మోసపోవద్దు అని చెప్తున్నారు. కాబట్టి మోసం ఎవరు పోతారు? పసిపిల్లలు. మీరు పసిపిల్లలాగా మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ, తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ, తప్పు మార్గాల్లో లాగుతూ ఉంటారు. డ్యాన్సులు వేస్తూను, లేకపోతే వాక్యము చదవకుండా, ఎక్కువ వాక్యము అక్కడ ఉండదు, ఏవో చెప్పడము, ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాక్యము దేవుడు ఏంటి చెప్పారు, మనం ఏంటి చేస్తున్నామో అది మనము వాక్యమైన అర్థంలో సరి చేసుకోవడానికి దేవుడు ఈ కృపకాలంలో అవకాశం ఇచ్చారు. కాబట్టి వంచనతోనూ, తప్పు మార్గములకు లాగా కుయుక్తితోనూ, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కూడా ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురుగొట్టబడన వారే ఉండక. ఎగిరిపోతుంది, గాలి కొట్టులాగా ఎగిరిపోతారు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే అని ఫస్ట్ సాతానుగాడు వాళ్ళ నోట్లో నుంచి మాట వచ్చిందా, వాళ్ళు కంపల్సరీగా సాతానుడు ఉన్నాడని. అలాగా వాళ్ళు ఏంటంటే పసిపిల్లల టైప్ అన్నమాట. కాలం బట్టి చూస్తే మీరు బోధకులే వినవలసి వచ్చినట్టుగా మీకు మరలా మూల పాఠాలు ఒకటి వచ్చి మీకు మరలా బోధించవలసి వస్తుంది. మీకు జ్ఞానేంద్రియాలు లేవు, మీకు బలమైన ఆహారం తగదు అంటే దేవుడు రాకడ విషయాలు తెలియవు. ప్రపంచంలో జరిగిపోతున్నా సరే గుడ్డివారు లాగే ఉంటారు. గుడ్డివారు త్రావ చూపలేరు కదా, అటువంటి దగ్గరే ఉంటుంటారు. కాబట్టి
వాళ్ళకి దేవుడు తండ్రి చిత్తం ఏంటో చెప్పారు. సువార్థికులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, ఉపదేశకులు గాను, కాపర్లు గాను దేవుడు పరిచర్య ధర్మాన్ని మీరు జరిగించాలని సంఘ బాధ్యతలు అప్పచెప్పారు. దేశం కోసం ప్రార్థన చేయమని సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి చేశారు. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలి అంటే దేవుడు వీళ్ళని నియమించినప్పుడు వాళ్ళ పని చేయట్లేదు. అది సరి చేసుకొని రావాలి. ఇప్పుడు మన దేవుడు శిష్యులు 12 మంది శిష్యుల్లో మన ధనాపేక్ష కలిగి ఎవరు ఏది ఇస్తారో, ఎక్కడ చక్కగా బెనిఫిట్లు వస్తున్నాయో అని ఏసైతోనే ఉండి ఏసైని అమ్మేసేటట్టుగా ఎలాగైతే ఇస్కరియోతు యోధ ప్రవర్తించినప్పుడు మరి ఏం చేశారు? మత్తయ్య గారిని ఎంచుకున్నాడు దేవుడు. మనం ఎవరైతే అలాగా దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా వెళ్ళిపోయారో వాళ్ళ విషయంలో దేవా నీ చిత్తమైంటే వాళ్ళని తీసుకురా, లేకపోతే ఇంకా ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడడానికి ఎవరు ఇంకా మరి కోత విస్తారం ఉంది, 10 వారు కొద్దిమందే ఉన్నారు అని మరి కోత యజమానుని వేడుకోమని మత్తయి 9:37 ఉంటుంది. అలాగ మనం వేడుకోవాలి. మనం వేడుకున్నప్పుడు దేవుడు నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు దేవుని బిడ్డ. కానీ నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే Matayi 7:21 ప్రకారము దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అది జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఈరోజు మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాడు. మరి దేవునికి ఇష్టంగా మనం జీవించాలి, పసిపిల్లలా ఉండకూడదు, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, ఆయన శిరస్సుగా మనం ఉంచుకోవాలి. అన్యజనులు నడుచుకున్నాడు, మీరు ఇక మీద నడుచుకోనవలదని ప్రభువునందు నేను సాక్ష్యం ఇస్తున్నానని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్పినట్లుగా మరి గ్లోరీ గాస్పెల్ చర్చికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. వారైతే ఎలా ఉన్నారంట? అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు. తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారని పౌలు గారు ఇక్కడ బాధపడుతున్నారు. 18వ వచనంలో ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు, ఈ అంచు దినాల్లో కూడా అలాగే ఉన్నారు. వారు సిగ్గులేని వారేంటి? నానా విధమైన అపవిత్రతను అత్యాశక్తితో జరిగించుటకు తామే కామకత్వానికి అప్పగించుకున్నారు. లోక స్నేహం, ఇటు లోకము అటు దేవుడు ఉన్నవి నచ్చుతున్నాయి. మామూలుగా దేవుడిలో ఉండడం అంటే ఇష్టం కదా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఎప్పుడు దేవుడేనేంటి అలా ఉన్నారు. దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏమీ అక్కర్లేదు. దేవుడే అన్ని సమకూరుస్తూ ఉంటాడు. దేవుడే అన్ని కూడా ఆయన అన్ని కూడా చూసుకుంటాడు. అన్ని విషయాలు కూడా ఆయన ఆలోచన చెప్తాడు, నడవసూత్రాలు బోధిస్తాడు. ఎంతో ప్రశాంతత, ఎంతో విడుదల, ఎంతో రక్షణ, ఇతరుల కోసం కన్నీరు, వేదన, దుఃఖము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే ఒక పరుగు అనేది వాళ్ళలో ఉంటుంది. అది అనుభవించి నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండడం ఇష్టంగానే ఉంటుంది, వాళ్ళకి చెప్పడానికి ఇష్టంగానే ఉంటుంది. ఏది వినరు అని కాదు, వాళ్ళ కోసం కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. అయ్యో వీళ్ళు వినట్లేదు అని, అయ్యో వీళ్ళు నశించిపోతున్నారని ఒక కన్నీరు దుఃఖము వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రాణం పెట్టారు, మనం కనీసం చెప్పాలి కదా, కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా, దేశం కోసం మనం ప్రార్థన చేయాలి కదా, సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండాలి కదా. లేకపోతే ఆ చీకట్లో వచ్చి వీళ్ళని ఆవరిస్తాయి. అర్హత లేకుండా ఏ పని చేయకూడదు. దేవుడు అర్హత ఇస్తాడు, వాళ్ళకి ఇష్టపడి వాళ్ళకి బ్రతికిస్తాడంట. అలా బ్రతికిస్తాడు. మనం ఇప్పుడు వాక్యం చూసుకున్నాం. కాబట్టి తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని గణపరచున్నట్లుగా అందరిలో కుమారుని గణపరచవల్లని తీర్పు తీర్చుడికి సర్వాధికారం కూడా తండ్రిని దేవుడు ఎవరికి అప్పచెప్పారు? కుమారునికి అప్పగించేశాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. కుమారుడిని చాలా మంది గణపరచరు. ఒక డినామినేషన్ కూడా ఉంది, యెహోవా సాక్షులు అని. కాబట్టి గణపరచరు తండ్రిని. యేసయ్యను కొంతమంది నమ్మరు, నమ్మినా సరే ఆయన కార్యాలు చెయ్యరు. నా మాట విని నన్ను పంపిన వాడి విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరణంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనారోగ్యాలు ఉంటాయి బాగా.
జీవం ఉండదు వాళ్ళలోని, సమాధానం ఉండదు వాళ్ళలోని, సంతోషం ఉండదు వాళ్ళలోని, కపటము, వేదన, దుఃఖము. దేవుని బిడ్డలే అని అంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు జీవంలోకి దాటలేదు. దేవుని మాట వినలేనప్పుడు, ఆయన పంపిన వారి విశ్వాసం ఉంచలేనప్పుడు, దేవుడు మనల్ని భూలోకానికి ఎందుకు పంపించాడు? ఆయనలాగా బ్రతకాలని. అంతేగాని మన రాజ్యాలు కట్టుకొని మనుషుల మీద ఆధారపడమని కాదు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఆశపడుతున్నాడు. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దాన్ని వినివారు జీవితులని మీతో నిత్యముగా చెబుతున్నాను. మృతులు దేవుని స్తుతిస్తారు. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వస్తుంది. ఎవరైతే ముందుగా చనిపోయారో వాళ్ళు దేవుని యొక్క శబ్దం విన సమాధులన్నీ కూడా తెరవబడతాయి. మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కాబట్టి. అది ధవల సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరిని నిలబెడతాడు దేవుడు. ఇదిగో ఈ కారణాలు బట్టి నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది, ఇదిగో ఈ మాటలు నువ్వు విన్నావు కాబట్టి, దాని ప్రకారం నడిచావు కాబట్టి, తండ్రిని వేడుకున్నావు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నువ్వు చనిపోయావు కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తున్నావు అనే దేవుడు అటువంటి విషయాలు ధవల సింహాసనం దగ్గర తీర్పులో తీర్చిన తర్వాతే ప్రతి ఒక్కరిని పంపిస్తారు. దేవుడు స్వర్గానికి వెళ్తారా, మీరు నరకానికి వెళ్తారని. కాబట్టి మనకి మరణమైన ముందు రావచ్చు, దేవుడైనా రావచ్చు. కాబట్టి మనం సిద్ధపడాలి దేవుడు వార్తని ప్రకటించడానికి. అపోస్తులుగా దేవుడు ఏ పనులు చేశారో, ఆ దేవుడు ఎలాగైతే గ్రామాల వెంట వెళ్ళి మరి దేవుని బిడ్డలు ఏ విధంగా స్వస్థతలు చేశారో, అద్భుత కార్యాలు చేశారో, అటువంటి కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నారు. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 21 నుండి 29 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని కంపల్సరిగా దేవుడు ఈ మాటలు మీ పట్ల దేవుడు నెరవేర్పులోనికి దేవుడు తీసుకొస్తారు. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించాడు. కుమారులుగా మనం ఉన్నప్పుడు మనకి దేవుడు అధికారం ఇస్తాడు. అందుకని యోహాను 14వ అధ్యాయంలోని 12వ వచనంలో నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు. అందుకని దేవుడు మన భూలోకంలో అందుకు పంపించారు. దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని తండ్రి చిత్తం అది. మరియు ఆయన మనుష్య కుమారుడుగా కనుక తీర్పు తీర్చడానికి అధికారం అనుగ్రహించాను. తీర్పు తీర్చడానికి దేవుడికి అధికారం ఇచ్చారనికే ధవల సింహాసనం నందు కుమారుడైన దేవుడు మరి తీర్పు తీరుస్తాడు. చక్క గొర్రె పిల్లలా కూర్చాడు. ఆయన కరుణమయుడు, దయామయుడు అని అనుకుంటారు. కానీ అది మొదటి రాకడలో అయిపోయింది. కానీ దేవుడు ఈ కృపకాలంలో మనల్ని సరి చేసుకొని కుమారులాగా కుమార్తెలాగా, దేవుని కుమారుల కుమార్తెలుగా పని చేయమని. కోత విస్తారం ఉంది, పనివారు లేరు. అంటే ఆత్మలు 3 మంది నశించిపోతున్నారు. వాళ్ళకి నువ్వు చెప్పాలి. నీకు దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఎన్నో విషయాలు నేను పిలిచారు. దేవుడు ఎన్నో విషయాలకి నువ్వు సమర్పించుకొని దేవుడిని నీతో ఎన్ని విషయాలు మాట్లాడితే దేవుడికి మరి హాయ్ బాయ్ చెప్పినట్లుగా ద్రోహం చేస్తే వాళ్ళని సరి చేసుకోవడానికి ఇప్పటికైనా దేవుడు మాట విని రండి. లేకపోతే మీ ప్లేస్లో దేవుడు పని మరి ఆగదు. దేవుడి పని ఆగదు. దేవుడి పని జరుగుతుంది. నువ్వు ఉన్న దగ్గరే ప్రార్థన చేయాలి. 3 గంటలు లేగాలి. దేవుడు ఎప్పుడు 2 గంటలు లేకపోతే ఈ రోజు నన్ను 2 గంటలు లేపారు. లేచి మరి 4 వరకు ప్రార్థన చేసుకోవడానికి 3 ఈ టైం వరకు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దీనికి ఆశ్చర్యపడే కాలము ఎప్పుడు లేపితే అప్పుడు లేపాలి. ఇంకొక దేవుడు బిడ్డలు 3కి లేపారు, 4 వరకు ప్రార్థన చేసుకున్నారు. కాబట్టి అలాగా ప్రార్థన అనేది దేవుడు లేపుతారు అనమాట. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరికైనా శోధన వచ్చినప్పుడు వారి కోసం మనం దేవుని స్తుతియాలు అర్పిస్తూ వాళ్ళ కోసం మన కుటుంబం కోసం అక్కడ ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన మెలకువగలిగి ఆ విధంగా ప్రార్థన చేసుకొని మన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. ఆ వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు దేవుడు కంచె వేస్తారు. వాళ్ళకి ఆ సమస్యల నుండి విడిపిస్తారు. అలాంటి బంధకాలు రాకుండా మరి దేవుడు సముద్రానికి చూడండి, ఎంత సముద్రం అది భూమి మీదకి రాకుండా ఎలాగైతే కంచె వేశాడు ఆయన, అట్టి విధంగా మనకు కూడా వేస్తాడు. సమస్యలు శోధనలకి అలా కంచె వేస్తాడు దేవుడు ఆ ప్రార్థన బట్టి. మరి ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపరుడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలము సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారికి జీవ పునరుత్థానము, కీడు చేసిన వారికి తీర్పు పునరుత్థానము
జరుగుతుంది. బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా జీవ పునరుత్థానము, దేవుని రాజ్యంలోకి వెళ్తారు. తీర్పు పునరుత్థానంలో మరి జీవ పునరుత్థానంలో దేవుని రాజ్యానికి వెళ్తారు. తీర్పు తీర్చి మరి ఆ విధంగా స్వర్గానికి నరకానికి వెళ్ళడానికి మరి వాళ్ళు చనిపోయారు. ముందు మనం బ్రతికున్నాం కదా, మనకి అంత బెనిఫిట్ మనకి ఇప్పుడు మనం సరి చేసుకున్న ఈ కృపదినాల్లో దేవుడు సహాయం చేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి అక్కడ మీకా భక్తుడు చెప్తున్నాడు 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడని దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించున, వేలాది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలమున ఆయనకి సంతోషము కలుగజేయన, నా అతిక్రమలకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారముకై నా గర్భఫలమునిత్తున, మనుషుడా ఏది ఉత్తమ అది నీకు తెలియజేయబడి ఉన్నది అని చెప్తున్నారు. ఇవన్నీ మనం మరి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాము. కానీ న్యాయంగా నడుచుటేవు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నేను కోరుకున్నాను అని చెప్తున్నాడు దేవుడు. మనం అన్ని ఇచ్చినా సరే ఆ కనికరము, ప్రేమ, దీన మనస్సు దేవునిలో ఆ విధంగా మనం ప్రవర్తించడము దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి అవి మనం చేస్తున్నామా? కాబట్టి నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని అని 3.5 సంవత్సరాలు కూడా నేర్పించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఇతరుల భారము, ఇతరుల పాపములు, ఇతరుల మరి తండ్రి లేడు వాళ్ళకి, తండ్రిని తెలుసుకోలేని వాళ్ళు ఈ భూలోకంలో ఎంతమందో ఉన్నారు. దేవుని బిడ్డ నువ్వు తెలుసుకొని నువ్వు వెయిట్ చేస్తున్నావు. అది ఎంత పాపం. అది అన్ని జనులాగా ఏమి తిందమా, ఏమి త్రాగమా, ఏం బుజ్జిదమా అని చింత పెట్టుకొని జీవించడము. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, నాకు అన్ని చేస్తాడు అని ఒక విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండాలి కదా. ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము దానికి విగ్రహానికి మేము నమస్కారం చెయ్యము అని ఎలా నిలబడ్డారు? ఆ విధమైన జీన్స్, ఆ విధమైన రక్తము, దేవుని రక్తము మనలో కూడా ప్రవహించినప్పుడు అప్పుడు ఇతరుల మీద ఒక భారము, వేదన, దుఃఖము కలుగుతుంది. నీ పొరుగు వారిలోని, నీ కుటుంబంలో ఉన్న వారి విషయంలో, నీ సంఘంలో ఉన్న నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగంలోకి వెళ్ళినా ఎవరైనా నిన్ను ప్రేమించి నీతో ఎన్నో మాట్లాడి నీకు ఎంతో చక్కగా అన్ని చూస్తున్న వారి కోసం నువ్వు వాళ్ళ రక్షణ కోసం ఆలోచించకపోతే దేవుని బిడ్డలు నిన్ను దేవుడు ఎక్కడుంటాడు? కాబట్టి ఈ కాడి ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అంటున్నాడు ఆయన. అది దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వారికి, దేవుడు ఇష్టపడిన వారికి ఇస్తానన్నాడు కదా ఆ అభిషేకం. అది వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. ఆ పిలుపు, దర్శనము ఏమీ లేకుండా ఇటు లోకము దేవుళ్ళో ఉన్న వాళ్ళకి ఇది చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు భయపడిపోతుంటారు. తప్పు చేశారు కదా, తప్పు చేసిన ఆదాము హవ్వలు మరి చెట్టు దగ్గర ఎలా దాక్కొని ఉన్నారు, అలా దాక్కుంటూ దేవుడు పని చేయడానికి ఇష్టపడతారు. పోజులు కొట్టడానికి ఇష్టపడతారు. పోజు కొట్టేది కాదు కదా ఇది. మరి దెయ్యాలు వెళ్ళగొడితే బట్టలు ఉడదీసేస్తుంది. అక్కడ పౌలు గారు ఎక్కడంటే నాకు ఇవ్వు ఈ అధికారం అని అడుగుతాడు. అక్కడ అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమంటాడు? నీ దుర్నీతి, నీ హృదయం చెడ్డది కనుక అది నీకు ఇవ్వకూడదు అంటే దేవుని యొక్క అభిషేకం వాళ్ళకు ఉండదు. కానీ అక్కడ అందరూ కూడా అద్భుత కార్యాలు దేవుడి వల్ల కలుగుతూ ఉంటే అది వాళ్ళకి దొరకదు. ఆ ప్రార్థన నువ్వే చేయి, నా కోసం మీరే చేయండి అని అంటాడు అక్కడ ఆ భక్తుని. అక్కడ 19వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రార్థన వల్ల అభిషేకం వస్తుంది. కానీ అభిషేకం లేకుండా దేవుడి పని చేస్తే చాలా సమస్యలు వస్తాయి, కుటుంబంలో వస్తాయి, ఒంటిలో కూడా వచ్చేస్తాయి. తండ్రి చిత్తం కాదు అది. అక్రమం చివరిలో పొండి అంటాడు దేవుడు. కాబట్టి మనం అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అలాగా అపవాదికి చోటు వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. ఎవరు ప్రార్థన చేస్తే ఆ అనారోగ్యాలు, ఆ చీకట్లు ఆ మనుషుల్ని ఆవరిస్తాయి. అది ఆవరించడమే కాదు, పిల్లలకు కూడా వస్తాయి. ఎందుకంటే దేవుడి మాట వింటే 1000 తరాల వరకు దీవెన. ఆయన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించే వారికి 1000 తరాల వరకు దీవెన ఉంది 10 ఆజ్ఞలు.
వినకపోతే 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీదకి రప్పిస్తానని ఉంది. కాబట్టి అలాగా బిడ్డలు ప్రేమిస్తాము. చెడ్డ పిల్లలు ఏ తప్పు చెప్పినా వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళలో కొన్ని సింటమ్స్ అన్నీ కనబడుతుంటాయి, మానసికంగా శారీరకంగా. అవన్నీ కూడా తాతల దగ్గర నుండి వచ్చేస్తుంటాయి. కాబట్టి ఆ పితరుల దోషాల దగ్గర నుండి రాకుండా, దుష్టుడు ముట్టకుండా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. నైట్ టైం ఎప్పుడు వెలికి వచ్చినా దేవుని దగ్గర ఇవన్నీ ఒప్పుకోవాలి. దేవుని దగ్గర స్తుతియాగం అర్పించినప్పుడు దేవుడు అవన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుడు వచ్చి పాపమును ఒప్పింప చేస్తాడు. యోహాను 16:8 ఉంటుంది కదా. కాబట్టి అలా ఒప్పింప చేసి దేవుడు మాట్లాడతాడు. అవన్నీ కూడా విడుదలిస్తాడు, అట్ల నుండి విడుదలిస్తాడు. ఏవైతే ఎవరి పాపంలో మనల్ని అంటకుండా అలా భద్రపరుస్తాడు అనమాట. మన ఇంట్లో వాళ్ళు పితరులవి వాళ్ళందరూ చనిపోయినా సరే వాళ్ళు మన దగ్గర రానియకుండా అలా యోహాను పత్రికలో ఉంటుంది. 1 యోహాను 5:17-18 ఉంటుంది. అలా దుష్టుడు ముట్టకుండా మనం నిత్యం కూడా భద్రం చేసుకుంటూ ఉండాలి. మనం ఎలాగైతే మనం చక్కగా ఫ్రెష్గా తయారవుతాము, చక్కగా ఫ్రెష్ వండుకొని తింటాము, అలాగే ఆత్మకు కూడా అటువంటి ఆహారము, అటువంటి దేవునితో కనెక్షన్ అలాగా అనుక్షణము పెట్టుకోవాలి. అందుకని దేవుడు మాట్లాడతారు, విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైనవే పలుకుడి, అనుకూల వచనమే పలకండి అంటున్నారు. కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానివద్దు అంటున్నాడు. దుర్భాష వచ్చిందంటే నువ్వు దొంగ బోధ, నిన్ను సాతానులో ఉండి నిన్ను అలా నడిపిస్తాడు. ఏ కార్యం చేసినా సరే అది సఫలం అవ్వదు. ఎన్ని డబ్బులు వచ్చినా సరే చిల్లి సంచిలోకి వెళ్ళిపోతాయి. కోపం వచ్చేస్తే బూతులు ఆడతారు, చాలా మంది అబద్ధాలు ఆడేస్తారు. సాతాను భయపడిపోయి అబద్ధాలు ఆడేస్తారు. మనిషిలో ఉండి సాతాన్ని నిన్ను వేధిస్తున్నప్పుడు నువ్వు అబద్ధం ఆడేవనుకో, అది వెంటనే ఆ సాతాన్ని నిన్ను అటాక్ చేస్తాడు. అదే నువ్వు నువ్వు దేవునికి లోబడి ఆ దుర్భాషలు ఆడకుండా, అబద్ధాలు ఆడకుండా నువ్వు ఎదిరించావనుకో, సాతాన్ని వేస్తున్నావు, నువ్వు వాటిలో నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావు అన్నావు అనుకో, వెంటనే వర్క్ అవుతుంది. లేకపోతే నీ బట్టలు ఉడవేస్తుంది అనమాట. అది జరిగింది మత్తయి సువార్త అపోస్తలుల 19 కాబట్టి అలాగా మనం చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఎప్పుడో పొందుకున్నానులే అని కాదు. మన మాటలు, మన ఇంటిలో విగ్రహంగా ఉన్నవి ఏంటి అవన్నీ కూడా తీసివేసేయాలి. హృదయంలో ఉన్నవి, మనసు, బాడీలో ఉన్నవి, హృదయంలో మనసులో ఉన్న విగ్రహంగా నువ్వు ఏం చేసుకున్నావు? విగ్రహంగా చేసుకోవడం అంటే దేనికి నువ్వు టైం ఎక్కువ ఇస్తున్నావు, దేన్ని ఎక్కువగా ప్రేమించేస్తున్నావు, దాన్ని విగ్రహంగా చేసుకున్నావు. ఇంట్లో కూడా విగ్రహంగా ఉన్న వస్తువులు అవి కూడా ఉంటే దేవుడి పనులు ఏమి జరగవు. అది నామకాంతంగా సాతానుడి ఇల్లులాగే ఉంటుంది. దేహము దేవుని ఆలయంగా ఉండదు, అది చీకటమయమైపోతుంది. గృహము కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడం కాదని సాతాను చిత్తం నెరవేర్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఎఫెసీయులు 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు. అక్కడ దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకుంటావు దేవుడు ఉన్నాడు కావాలు అని, అలాగా భ్రమలో పెట్టి సాతానుడు మరి కొన్ని అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, సమస్యలు, గొడవలు ఇవన్నీ కూడా పెట్టి మన శాంతి లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూ చేస్తున్నాడు. విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడ్డారు. విమోచన దినం వరకు కూడా మనం ముద్రించబడ్డాం. కాబట్టి ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చుటి అది ఎడతెగక ఉన్నప్పుడు ఆయన మరణాన్ని ప్రచం చేసే శక్తి 1 కొరింథీ 11:20 ఉన్నది మనకు దేవుడు ఇస్తారు. అది ఇచ్చి మనం ప్రకటించగలము. భయపడిపోరు. పిరికితనం ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళరు కదా. ప్రకటన 21:8 ప్రకారం ఫస్ట్ లిస్ట్లో ఉంటావు. అప్పుడు సాతాను లిస్టులో, సాతానికి నరకానికి వెళ్ళే లిస్టులో ఫస్ట్ నువ్వే ఉంటావు. పిరికితనం అంటే దేవుడికి భయపడడం మానేసి నువ్వు దెయ్యం బిడ్డగా నువ్వు భయపడిపోతుంటే ప్రార్థన అందుకే కావాలి. సక్రియ దేవుని చెయ్యాలి. భూలోకానికి వచ్చి దేవుడు ఉన్నాడు అని నువ్వు దేవుడు ఎలా ప్రాణం పెట్టాడో ఆయన విషయాలు నీకు అర్థం కావాలంటే ముందు తండ్రి చిత్తం ఏంటో నీకు తెలియాలి. తండ్రి అర్థం అవ్వకపోతే కుమారుడు కూడా అర్థమవుడు. ఆ పనులన్నీ చేయలేవు. నీలో సమస్తము కూడా ఏముంటుంది? ద్వేషం ఉంటుంది, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం కూడా విసర్జించలేకపోతుంటారు. అలా చేశారు కదా, నేను అందుకే అలా చేశాను, నేను అందుకే చేశాను. సాతాను నిన్ను ప్రేరేపించి నీ తప్పులన్నీ అలాగా పర్లేదులే, నువ్వు చాలా బాగా వాళ్ళకి గట్టిగా చెప్పేవులే అలా చెప్తుంటుంది అది. కానీ వాళ్ళని క్షమించే గుణము, ప్రేమించే గుణము, వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళు సరి చేసే గుణము నీలో ఉండదు. అందుకని పిల్లల మాట వినరు. ఇప్పుడు సమాధానం ఉండదు. ఎంత అయినా సరే ఈ సమస్యలను దాటకుండా అందులో మూలిగిపోతుంటారు. ఎందుకంటే దేవుని కలిగి ఉండి కూడా
దేవుడు నమ్ముకోవడం రక్షించే వారి పట్లను, నశించే వారి పట్లను. అందుకే సువాసనగా దేవుడిని ఎంచుకున్న వారిని చేస్తాడు. వాళ్ళు ఆ సమస్యలు గుండా దాటుతూ ఉంటారు. శ్రమైన, ఖడ్గమైన, హింసైన దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అని పౌలు గారు చెప్పినట్లుగా వాళ్ళు నిలబడగలరు అనమాట. అలా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ అటువంటి విషయాలన్నీ కూడా మరి ఇక్కడ అనేక విషయాలనే 1 యోహాను 2:23 ఉన్నది. ఒకసారి చూడండి. 1 యోహాను 2:23 ఒకసారి చూడండి. మీకోసం చదువుతున్నాను, ఒకసారి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించేవాడు. తండ్రిని కొంతమంది అంగీకరించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనం ఆయన నామంలోనే దేవుడు బాప్తిసాలు ఇవ్వడానికి సహాయం చేశారు. నాకు కూడా ఈ విషయాలు తెలియదు. కానీ భక్తి నేర్పించి ప్రభాని నా జీవితం అంకితం చేసినప్పుడు నాలాగా ఎవరు కూడా అలాగా మోసపోకూడదయ్యా, నేను ఆ విధంగా నేను నా జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు దేవుడు నాకు నేర్పించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నివసించిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. దేవుడు ఏం చెప్పారో మొదటి నుంచి వాటిల్లో మీరు ఉన్నప్పుడు మీకు ఏది బాల్యం నుండి మీకు ఏది నేర్పించారో పౌలు ద్వారా అవి మీరు వినాలి. విన్నప్పుడు మీరు ఆ పరిశుద్ధులకు ఒక్కసారి చెప్పడం బోధలు మీరు పోరాడుతూ ఉంటారనమాట. పోరాటం, అలా పోరాటం ఉన్నప్పుడు కుమారుని యందును తండ్రి యందును నిలబడతారు. నిత్య జీవం మనకు గ్రహించునని అన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానం మన పట్ల నిత్య జీవం విషయంలో దేవుడు నెరవేరుస్తాడు. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆ అభిషేకం మీలో నిలబడాలంటే అపోస్తుల బోధలో పరిశుద్ధులకు అప్పచెప్పబడిన అందులో ఆ పోరాటంలో మీరు నిలబడినప్పుడు ఆ సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. తండ్రిని కలిగి ఉన్నప్పుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము ఎవరు కూడా మనకు బోధించక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అదన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచున్నారు. నేను ఒక ఆయన అంటాడు, మీరు మగోడు ఎలాగైతే అన్ని పనులు చేస్తారు అన్ని చేసేస్తారండి అని అంటున్నాడు. ఆయన చూడడానికి మీరు అలాగున్నారు, మీరు మొగుడు ఎన్ని పనులు చేస్తారు అన్ని పనులు చేస్తారు, మీరు ఆడల పనులు అలాగే చేసుకుంటాం కానీ మొగుడులాగా మీరు అన్ని పనులు చేసేస్తారని అంటున్నాడు. వెంటనే నా నోట్లో మాట వచ్చింది కదా, నాలో ఉన్నవాడు మొగోడు ఉన్నాడు, అందుకని నేను మొగోడులాగా పని చేయగలుగుతున్నాను. దేనికి భయపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. అప్పుడు నా సాక్ష్యం చెప్పాను. నా తండ్రి నన్ను పెంచింది ఎలాగంటే ఇల్లు, స్కూలు, చర్చి తప్ప ఏది తెలియకుండా పెంచాడు. కానీ నా తండ్రి అనే దేవుడు, నేను తండ్రిని కలిగి ఉన్నందుకు నా దేవుడు అలా పెంచుతున్నాడు అని చెప్పాను. నాకు ఎంత ఆదరణ మాట. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అభిషేకము అది సత్యమే. మనుషులు ఇవ్వలేదు, నాకు దేవుడు ఇచ్చారు. మనుషులు ఆమె చేతులు పెట్టి చేసిన అవి ఎందుకు పనికిరాలేదు అవి. అంతకు ముందే దేవుడు నన్ను అభిషేకించున్నాడు కాబట్టి అవి వ్యర్థమైన అభిషేకము అని నాకు అర్థమైంది. సిఎస్ఐ కాలేజ్లో బీటెక్ నేను చేశాను, కానీ ఎన్ని డబ్బులు వేస్ట్ అయిందని అది కూడా వ్యర్థంగా అనిపించింది నాకు. దేవుడి అభిషేకము, దేవుడు చేసిన బోధ, ఆయన ఆలోచన చెప్పి నీకు నడవలసిన తర్వాత నేను బోధిస్తానన్నాడు. ఎంత విలువైనది ఆ అభిషేకము. సత్యమే,
కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచున్నారు. నాలో నిలబడ్డ వాడు దేవుడు మగోడు అని చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఆలోచించండి మీరు. దేవుడు కలిగి ఉన్న మనము ఎంత సంపద కలిగి ఉన్నామో, అన్ని కలిగి ఉన్న వ్యక్తిగా మనకి తనను ప్రేమించడానికి సమస్తము సమకూడి జరుగుతాయి అన్నారా. అది నా జీవితంలో నెరవేరుస్తా వస్తున్నాడు దేవుడు. అనుక్షణము నెరవేరుస్తున్నాడు ఆయన. సమస్తము సమకూడి జరుగుతాయి. ఆ టైంకి ఎవరు మతం కులం భేదం లేదు, మనుషులు పెట్టుకున్నది. ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఆ టైంకి నాకు హెల్ప్గా నిలబడతారు. ఏ సమస్యలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులు అన్నాడు దేవుడు. అందుకే ఒక సహోదరుడిగా సహోదరిగా అలాగే నాకు దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి చిత్తాన్ని మనం అలా నెరవేర్చాలి. ఆయన చిత్తము విషయంలో మనం బాధ్యత వహించాలి. ఇహలోకంలో పరలోకంలో కూడా ఆయన కాడి సులువు అని అందుకే చెప్పారు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నిత్య జీవం అనేది వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. అది ఈ కృప దినాల్లో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సిగ్గుపడే పని ఉండదు. ధైర్యం కలిగి నా ప్రియుడు నా భర్త అయిన దేవుడు వస్తున్నాడు అని మనం సిద్ధపడి పరిశుద్ధాలంకారాలతో పెళ్లి కుమార్తెగా సిద్ధపడతాం. సంఘంలో నీకు సంఘమే అక్కర్లేదు, సేవకులే అక్కర్లేదు. సేవకులు అంటే ఏంటో అనుకుంటున్నారు. ఆడ దేవుని చేతిలో ఉన్నారు ఒక నక్షత్రం లాగా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 2-3 అధ్యాయాలు మీరు చదవండి. సంఘాలతో ఆత్మ చెప్పిన వాడు చెబుగలవాడు వినుడుగా కానీ అనేకమైన సంఘాలతో దేవుడు సరిచేస్తూ మాట్లాడాడు. యోహాను గారితో దర్శనంలో మాట్లాడారు. సంఘాలను సరిచేస్తే అది సార్వత్రిక సంఘం అవుతుంది, పెళ్లి కుమార్తె సంఘంగా అవుతుంది. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరి కోసం లెక్క అడుగుతారు. తండ్రి చిత్తమేంటో తెలియదు. తండ్రి లేని జీవితము, దేవుడు లేని జీవితం, వాళ్ళ విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. చాలా మందికి దేవుని బిడ్డలకే తెలియదు. మరి దేవుని తెలుసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో దేవుని సన్నిధి కాదు మొక్కుకొని వెళ్ళిపోవడం, వచ్చేయడం, బైబిల్ చదవడం, మోతేసేయడం, ఏదో కుటుంబాలను చేసుకోవడం, మోతేసేయడం ఇది కాదు. బైబిల్ తల కింద పెట్టుకోవడం, బైబిల్ తల మీద పెట్టుకొని ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా సాతాను పనులు. అవన్నీ కూడా ఆడ బ్రహ్మపరిచే ఆత్మ అలా పెడతాడు. వాక్యం అనే దేవుడు ఒంటిలో ఉండాలి. దేవుడు బిడ్డలారా ఒంటిలో ఉండాలి. అది తండ్రిని దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి. నాలో దేవుడిని చూడాలి అని దేవుని అడగాలి. దేవుని బిడ్డ ఏమైనా ఉంటే నన్ను పరిశోధించి బ్రహ్మ నన్ను సరిచేయి దేవా అని దేవుని అడగాలి. ఆ తండ్రి చిత్తం అలాగే నెరవేరుస్తానే దేవుని బిడ్డలారా దేవుని రాజ్యానికి వెళ్తాం. లేకపోతే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. దేవుడు ఎంత మంచి అవకాశం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అది మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా దేవుడు మీ దేహములు క్రీస్తులకు అవయములే ఉన్నాయని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయముగా చేయుదునా అని పౌలు గారు ఎంతో వేదనపడుతున్నాడు. వేశ్య యొక్క అవయవం అంటే ఏంటి? నువ్వు దేవుని నమ్ముకొని కూడా సినిమాలు శటాలు మనుషులతోటి నువ్వు వ్యర్థంగా దేవుని టైము డబ్బులు వేస్ట్ చేస్తున్నావు. వేశ్య యొక్క అవయవంగా, వేశ్య యొక్క అవయవంగా ఉంటే నీకు మంచిదా? దేవుని శరీరానికి అవయవంగా నువ్వు పని చేస్తే మంచిదా? అది తండ్రి చిత్తం. అది తండ్రి చిత్తము. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. 2 కొరింథీ 6:15 అది ఎంత మాత్రమూ తగదు. ప్రభువుతో కలుసుకొనుట ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో నువ్వు కలుసుకుంటున్నావా? సాతానుతో కలుసుకుంటున్నావా? ఏకాత్మ ఉన్నదానితో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు. ఎవరి చిత్తము, ఎవరికి భయపడి నువ్వు ప్రవర్తిస్తున్నావో, దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు?
ఏ సాక్ష్యము నిన్ను బలపరుస్తుంది? అనుక్షణం నువ్వు సాక్షిగా ఉంటున్నావా? దేవుని సంతోషపెట్టి దేవుని ఇష్టంగా బ్రతుకుతున్నావా? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, దాని పట్ల నువ్వు నడవగలుగుతున్నావా? అది దేవుడు అడుగుతున్నాడు. దేవుడు బిడ్డ, దేవుడు సమస్తము తండ్రి దేవుడు మనకు అప్పగించాడు. అప్పగించిన పని నువ్వు ఇంకా కరెక్ట్గా చేయట్లేదని ఇంకా దేవుడు ఆలస్యంగా వస్తున్నాడు. నువ్వు నిలబడి, నా బిడ్డ నిలబడి అనేక మందిని దేవుని రాజ్యాన్ని నడిపిస్తాడు అనే విషయంలో దేవుడు లేటుగా వస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు ఆలోచించాడు. ప్రాణం పెట్టిన దేవుడు ఎంతగా మన కోసం ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. సరి చేసుకోండి, దేవునికి ఇష్టంగా ఉండాలని ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మనల్ని దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో అది దేవుడు ఇక్కడ మాట్లాడుతారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినముల్లో యూదా వంశస్థులు ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమే మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నేను ఎట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యమును నేను ఎట్లు నీకు ఇచ్చేదని అనుకొని ఇంటిని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవులను కొట్టివా ఉంటుంది కదా, మానవుడిగా అనుకుంటున్నావు కదా అంటున్నారు ఇక్కడ. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిత్యంగా మీరును నాకు విశ్వాసఘాతకులేది. ఇదే యెహోవా వాక్కు. విశ్వాసఘాతకులుగా మరి దేవుడు ఇశ్రాయేలును ప్రేమించినప్పుడు వాళ్ళు ఎలాగ దేవుడు మాట వినలేదో అటువంటి ఆత్మలు కలిగి ఉన్నామా? దేవుడు మాటలు వినకుండా దేవుడు బాధపడుతూ చెప్తున్నారు, ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది, ఆలకించుడి. తాము దుర్మార్గులే తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే దేవుడవైన యెహోవాను నీ యొద్దకు మేము వచ్చుచున్నాము. నిత్యముగా కొండల మీద జరిగిన మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిత్యముగా మా దేవుడు యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అటువంటి రక్షణ ఇశ్రాయేల్ వారికి కలగడానికి దేవుడు ఆశపడి ఆ ఇశ్రాయేల్ ప్రజలాగా మనం కూడా మరి విరోధం ఉన్నప్పుడు ఆ ప్రార్థన మనము చేసినప్పుడు మరి దేవుడు వాళ్ళకి రక్షణ అనేది కలగాలని దేవుడు అక్కడ ఆశపడుతున్నాడు. అయినను మా బాల్యం నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జనను, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడదము. రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయను గాక. అవమానం ఏంటి? మరుగైపోతుంది. ఎప్పుడైతే సాగిలపడి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తామో, దేవుని దగ్గరకు వస్తారో అవమానము మరుగు చేయబడుతుందంట. యెహోవా మాట వెనక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. పితరుల నుండి వచ్చేస్తుంది అన్యాచారాలు, నామకార్థమైన జీవితాలు, అవన్నీ కూడా మానేసి దేవుడు ఏం చెప్తున్నారో, తండ్రి చిత్తం ఏంటో అది మనము గమనించాలి. ఎప్పుడైతే మనము గమనిస్తామో అది ఇర్మియా గారు చెప్తున్నారు. ఏంటంటే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్తున్నారు ఏంటంటే, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొల్లినను అవి ప్రబలలేకయు
ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయే ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని అడుగుతున్నాను. దేవుడు సరిహద్దు వేశాడు. ఇప్పుడు సునామీ వచ్చిందనుకో, సరిహద్దు తీసేస్తే ఏంటవుతుంది? మీరు భయపడరా అని అడుగుతున్నాడు ఆయన. ఎవరైతే భయపడతారో సముద్రం అనే లోకములో అలా మునిగి తేలుతున్నారు, వాళ్ళ కోసము ఆ సునామీ ఎటువంటి ఎక్కడెక్కడ ఆ సునామీలు వచ్చాయి, అందుకే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కరుణ ఏంటి, ఆ సునామీ ఏంటి, యుద్ధాలు ఏంటి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుడికి భయపడక, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తిరిగి పోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షము కడవర వర్షము దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించుచున్న తమ మనస్సులో అనుకున్నారు. వాళ్ళు అనుకోరు దేవుని యొక్క అభిషేకం, ఆ తొలకరి వర్షం కడవర వర్షము, తెల్లవారుజాము ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధికి వద్దాం, ఇవన్నీ కూడా మీ దోషంలో వాటి క్రమములో తప్పించాను, మీకు మేలు కలుగకుండానట్లు మీ పాపములే కారణం అని చెప్తున్నాడు యిర్మీయా భక్తుడు 25వ అధ్యాయంలో 3:25. మాకెందుకు ఇవన్నీ జరగట్లేదని చర్చలు మానేస్తున్నారు. దేవుడు దూరమైపో చేస్తున్నాడు సాతాను. వాళ్ళలో సాతాను ఉన్నాడని కూడా చూపిస్తున్నారు. వాళ్ళకి అలాంటివి ఇష్టపడదు. చెయ్యండి ప్రార్థన మా కోసం అంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం. దేవుడు చేయమని చెప్తున్నాడు, చేస్తే మనం చూపిస్తున్నాడు, అలాగే చూపిస్తున్నాడు, మాకు చూపిస్తున్నాడు. కానీ మరి రండి అన్నప్పుడు రావాలి కదా. మీ దోషం వాటి క్రమం తప్పించే ముందు దేవుడు నమ్ముకున్నారు. గలతీ సంఘంలాగా ఆత్మీయంగా బలంగా ఉన్నారు. దేవుడి దర్శనాలు ప్రవచనాలు ఎన్నో అద్భుతకారాలు అన్నీ చూశారు. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రమ్మంటారు, మీ దోషాలు వాటి క్రమంలో తప్పించాలి, మీకు మేలు కలుగుకుంటున్నట్టు మీ పాపాలే కారణం. నా జనుల్లో దుష్టులు ఉన్నారు, పక్షుల వేటగాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందరు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందరు. వాళ్ళే శత్రువులాగా తయారవుతున్నారు దేవుని పిల్లలకి. దేవుని రాజ్యం కట్టనివ్వకుండా చేస్తున్నారు వాళ్ళే. దేవుని రాజ్యం కట్టడానికి ఆటంకంగా ఉంటున్నారు వాళ్ళే ఉంటున్నారు. ఎవరో అనుకుంటున్నారు నువ్వే దేవుని బిడ్డ, దేవుని రాజ్యం కట్టడానికి నువ్వు దేవుని మాట వినకుండా, సంఘానికి సహకరించకుండా, నీకు దేవుడు ఇచ్చిన దర్శనం పిలుపు మర్చిపోయి అలా చేయకూడదు. ఎప్పుడైతే ఆ లోకం అనే దేవుడు లోకము నుండి బయటికి వస్తావో, ఆ లోకం అనే సముద్రంలోకి ఆయన అది ఎక్కడైతే దేవుడు అక్కడ నుండి అది బయటికి సముద్రానికి ఆర్డర్ వేస్తాడు కదా. ఆయన భూమంతా అది ముంచేస్తే ఏటవుతుంది మనం? మరి భయపడాలి కదా దేవుడికి. ఆ లోకంలో ఉన్నప్పుడు, లోకంలో ఉండి కూడా మనము ఆ చేప ఉప్పుగా తయారవుతుంది కదా చేప సముద్రంలో ఉండి కూడా. అలాగే లోకం అనే సముద్రంలో మనం ఉంటూ కూడా మనం దుష్టులు ముట్టకుండా మనం భద్రం చేసుకొని మనం ఆ లోకం అనే ఉప్పు మన ఒంటిలోకి వెళ్ళిపోయే ఉప్పు చేపలాగా మనం నోట్లో పెడితే మనం వండుకుంది ఎంత అసహ్యంగా ఉంటుంది. అలా ఉండకుండా మనం టేస్ట్గా ఆ చేప ఎంత చక్కగా ఉంటుందో అలా మనం ఉంటే దేవుడు మన ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు అనమాట. అలా కంచి వేస్తాడు. సముద్రానికి ఎలా కంచేశాడు అలా మన సమస్యలకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, సంఘానికి అలా కంచి వేశాడు. అది ఆలోచించండి. మనం లోకానుసారంగా ఉంటే, భూ సంబంధాలు వెతుక్కుంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, తండ్రి యొక్క మరి ఏంటి ఆయన ఉద్దేశం ఏంటనేది తెలుసుకోకపోతే వచ్చే ప్రమాదము. ఆ సమస్యలు పోవాలంటే సేవకుల చేతిలో లేదు, మీ చేతుల్లోనే ఉంది. మీరు సరి చేసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి అని చెప్తున్నారు. మొదటి పేతురు గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపండి అంటున్నాడు. ఆయన దేవుడు చింతపడితే కదా దుఃఖపడతాడు.
లేకపోతే పోత పోండి అని అంటాడు కదా. ఎందుకు టైం ఇస్తున్నాడు ఆయన? ఈ కృపకాలంలో ఎందుకు ఆయన వెయిట్ చేస్తున్నాడు? దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలోచించారా? చూడండి, మీకోసం చింతపడుతున్నాడు. 1 పేతురు గ్రంథంలో ఉంది ఆ మాట. చూడండి ఒకసారి, మీకోసం చదువుతున్నాను, సరి చేసుకుందాము. వాక్యం పట్టుకొని 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. అందుకనే మనం బుద్ధి గల దేవుని చిత్తమేదో మనం తెలుసుకొని నడవాలి. నడవకపోతే అజ్ఞాతి క్రమం పాపము కదా. ఆ పాపం ఉన్నప్పుడు ఆ దేవుని కంచి ఉండదు. తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళ దగ్గర దేవుని కంచి ఉండదు. దేవుడు ఆ కంచె దానికి అధికారం వస్తుంది. దానికి అధికారం వచ్చినప్పుడే కదా ఇంట్లో ఒక సమస్య, అనారోగ్యం, శోధన, ధనాపేక్ష, ఇవన్నీ కూడా భూ సంబంధమైన వేట మీదే బ్రెయిన్ ఉంటుంది. కానీ నా దేవుడు ఉన్నాడని చూసుకుంటాడని నువ్వు గురి వద్దకే నీ పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఏంటో అది నువ్వు నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ పరిగణిస్తే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి అని చెప్తారు. అటువంటి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, సత్కార్యాలు చేయాలి, బుద్ధిమంతుల్లా ఉండాలి. దేవుని మాటలు ప్రకటించడానికి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలం మీద శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. శ్రమలు వచ్చాయని ఏంటి దేవుడు ఎంత ప్రార్థన చేసినా జవాబులు రావు. అందుకే తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు జవాబులు వస్తాయి. ఆయన స్థిరపరుస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. ఆ శోధించబడిన మేలితే సువర్ణంగా మారుస్తాడు. యుగములకు ప్రభావము దేవునికి మన ద్వారా దేవుడికి కలుగుతుంది అని చెప్తారు. మిమ్మల్ని హెచ్చరించచ్చు, ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దాన్ని పంపుచున్నాను. ఈ సత్కృపలో నిలకడగా ఉండండి అని పౌలు గారు మరి లెటర్స్ పంపిస్తున్నాడు సిల్వాన్ తోటి. ఇప్పుడైతే యూట్యూబ్ ద్వారా దేవుడు పంపిస్తున్నాడు, కానీ మీరు వినట్లేదు. అది గమనించండి దేవుని బిడ్డలారా. మార్కు 4:37 మరి వారికి వినిట శక్తి కలిగిన కొలది. మార్కు 4:33 ఉంది మాట. వారికి వినిటకు శక్తి కలిగిన కొలది మరి ఉపమానంతో మన సాక్ష్యాలతోటి ఉపమానాలతో మనం బోధించాలి కదా. అలాగే చెప్పాలి, మీరు ఎవరితో కనెక్షన్లో ఉన్నారో, ఎవరు మీకు ఇష్టంగా ఉన్నారో, ఎవరు వినడానికి ఇష్టంగా ఉన్నారో వాళ్ళకి అటువంటివన్నీ మీరు చెప్పి వాళ్ళు బలపరచాలని, కోతగా పనివారిని వేడుకోవాలని మనం ప్రార్థిద్దాము. మరి దేవుడి వాక్యం నూరంతలుగా మీ హృదయాల్లో ఫలింపు దయచేసి దీవించబడదు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో, పరిశుద్ధాత్ముడా, నీ కృపలో నా తండ్రి ఇంతవరకు నేను మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించి నాయన అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మరి నాయన తండ్రి చిత్తాము నాయన నెరవేర్చడానికి తండ్రి పట్ల అయా నా తండ్రి నాయన మా మీద నీకున్న ప్రణాళికను ప్రభు మరి బయలుపరచావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ఆ ప్రణాళిక చొప్పున నడవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభా. వాక్యానుసారంగా నడిచి ప్రభా నాయన నీ చిత్తము నీ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి అయా ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా నిలబెట్టుకోవడానికి మీరు ఇష్టపడి నాయన ఈ మాటలు మాతో మాట్లాడినందుకు మీ కోట్లాది వందనాలు చెల్లిస్తూ నూరంతలుగా నాయన వాక్యము ఫలింపు దయచేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఆటంకపరుచిన ప్రతి దురాత్మ శక్తులారా ప్రతి ఒక్క గృహములో నుంచి విడుదల కలగలగాక, ప్రతి ఒక్క సంఘములో నుంచి విడుదల కలగలగాక. ఆమేన్. ధారాశిఖరాల మీరే అధ్యక్షత వహిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు, మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటున్నారు. ఇది సాక్షిగా మమ్మల్ని ఆదివారం నిలబెట్టుకుంటున్నారు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రికి కొట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు ఆశీర్వదించుగాక.